కవిత శ్రీరాంపూర్ మైన్ లో శంకారావం పూరించారు. సరైన పరిపాలన ప్రజలకు అందనప్పుడు ప్రత్యమ్నాయ నాయకుడిలాగా నాయకురాలు ఎవరో ఒకరైతే పుట్టక తప్పది ఏదో ఒక చోట. అక్కడ వ్యాపించిన లోపం ఏదైతుందో అది ఈ రోజు ఇటువంటి వ్యక్తుల ఒక కవిత ఒక మీటింగ్ పెడితే వందల మంది జనాలు మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి గల కారణం ఏంటిది? నీ కష్టం వస్తే చెప్పుకునే నాయకుడు నీకు కావాలి. వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ వెతుకుతా ఉన్నారు. మీరు పైన ఆదరిస్తారు, నేను పైన కవిత పైన ఆదరిస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటిదన్నా? కాంగ్రెస్ పార్టీలో ముగ్గురికి టికెట్లు ఇచ్చుకొని బలంగా పార్టీని తయారు చేస్తున్న సమయంలో అసంతృప్తికి వాళ్ళ మీద వ్యతిరేకతకు వాళ్ళు చేసిన అక్రమం ఏంది, వాళ్ళు చేసిన అన్యాయం ఏంది, హిస్టరీ ఇదని చెప్పేసి ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దాన్ని హర్షించే విధంగా ఈ రోజు రాజకీయ వ్యవస్థ లేదు. నువ్వేంటిది చెప్పంటున్నారు? పార్టీకి నాయకులకి అందుబాటులో లేని నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించే సమాజంలోనే మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి వాళ్ళకి గతం చెప్పుకుంటే ఎవరు వర్షించరు అని. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాకు 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, మా నాయకుడు ఇందిరాగాంధీ, మా నాయకుడు నెహ్రూ అని వీళ్ళు కూడా మీరు కూడా గతం చెప్పుకునే కదా బతున్నది. 137 సంవత్సరాల క్రితం మొదలైన కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. నేను ఒకటి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గురించి నేను డిబేట్ చేస్తున్నాను. మోర్ పర్టికులర్ నేనేమంటున్నానంటే ప్రజలకు అందుబాటులో ఉండేవాడే కావాలని చెప్పి నేను చెప్తున్నా. తను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందంటే విమర్శించే తావు ఎవరిచ్చినారు? పక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కుటుంబంలో మీ దగ్గర ముగ్గురికి టికెట్లు వచ్చినాయి, అన్నదమ్ములకు అలా కొడుకు. ఈ టికెట్ల వ్యవహారంలో షబ్బీర్ చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయని అనుకోవచ్చా? షబ్బీర్ అలీ గారు ఆయనే ఏమన్నాడు? నా వాయిస్ కాదన్నాడు, నేను అనలేదని చెప్పి అంటున్నాడు. ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఒక పదవులు అమ్ముకుంటున్నారు, ఒక ప్రెసిడెంట్ గా పదవులు అమ్ముకున్నట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, అంతేగాని డైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఆయనకు ఆహ్వానం పలకడం, ఈయన అయ్యో అని నవ్వడము, కేంద్రంలో ఈయన వాళ్ళందరితోటి కలిసి తిరగడం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయింది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లేదు. అని రాజకీయాలల్లో ఎక్కుడు తొక్కుడు అనేది సర్వసాధారణమే. ఓకే, పాలన మంచిగా ఉండాలి, పార్టీ సమర్థంగా నడవాలనుకుంటే కొన్ని ఈక్వేషన్స్ మ్యాచ్ కావు. మ్యాచ్ కానప్పుడు ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేస్తాం. రాజకీయాలు రాష్ట్రంలో రంజుగా కొనసాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే ముగ్గురి మీద నేను దుమ్మెత్తి పోస్తాను అని అంటూ తాజాగా కవిత రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు బెల్లంపల్లికి వెళ్లి సింగరేణి కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కార్మికుల రైతుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందంటున్నారు, ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినంటున్నారు. ఇక బీజేపీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాపాడంలో దేనికి పనికిరాదంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతుంది, మిగతా పార్టీలు ఎందుకు వాటి పాత్ర పోషించడం లేదు అనే విషయాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ లాయర్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు కవిత కొత్తగా పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ ఎట్లా ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది, ట్విట్టర్ టిల్లుగా కేటీఆర్ తయారైండు, ఇంకా కేసీఆర్ గారు రాజకీయాలు చేయట్లేదు. అదే విధంగా తల్లి కాంగ్రెస్ నే మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం, పిల్ల కాంగ్రెస్ తోటి అయ్యేది ఏమున్నది, ఇంకా మొత్తం రాజకీయం అంతా నాదే అంటుంది. మీ బెల్లంపల్లిలోనే ఈరోజు ఉద్యమాన్ని శ్రీరాంపూర్ మైన్ లో శంకారావం పూరించారు. అసలు బెల్లంపల్లిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, గడ్డం సోదరులు ఉన్నారు, ఇంత బలం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ లో బెల్లంపల్లిలో? ఒకటన్నా, పాలనలో లోపం కనబడినప్పుడు, ప్రజలు ప్రత్యామ్నాయం వెతుక్కున్నప్పుడు, సరైన పరిపాలన ప్రజలకు అందనప్పుడు ప్రత్యామ్నాయ నాయకుడిలాగా నాయకురాలు ఎవరో ఒకరైతే పుట్టక తప్పది ఏదో ఒక చోట. మీరు మోర్ పర్టికులర్లీ బెల్లంపల్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పుకొస్తాను. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా నేను డిఫెండ్ చేసుకునే రైట్ నాకున్నది, బాధ్యత కూడా నాకున్నది. బట్ మోర్ పర్టికులర్గా బెల్లంపల్లి విషయానికి వస్తే నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని అయినప్పటికీ కూడా అక్కడ వ్యాపించిన లోపం ఏదైతే ఉన్నదో అది ఈ రోజు ఇటువంటి వ్యక్తుల గలానికి బలాన్ని ఇస్తా ఉన్నదని చెప్పేసి అయితే నేను 100% నా స్టేట్మెంట్ నేను బ్లంట్ గా దలుచుకున్నాను. అది నా ఒపీనియన్. ఇప్పుడు గడ్డం వివేక్ పార్టీలో ఒక బలమైన నాయకుడు, గడ్డ వినోద్ గతంలో మంత్రిగా పనిచేశాడు, గడ్డం వెంకటస్వామి అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడు. ఇలాంటి కుటుంబము కాంగ్రెస్ పార్టీలో ముగ్గురికి టికెట్లు ఇచ్చుకొని ముగ్గురు పార్టీని గెలిపించుకొని బలంగా పార్టీని తయారు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నుల్లో కానీ అసంతృప్తికి వాళ్ళ మీద వ్యతిరేకతకు వాళ్ళు చేసిన అక్రమం ఏంది, వాళ్ళు చేసిన అన్యాయం ఏంది? ఒకటేందంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను. నేను ఒకప్పుడు ఏంటి తెలుసా అన్నది ఎవరు గమనించలేదు.
నువ్వు ఇప్పుడేంటి చెప్పంటున్నాడు. నా చరిత్ర ఇది, నా తండ్రి ఇది, నేను ఇది, నా తమ్ముళ్ళు ఇది, నా కొడుకులు ఇది, నా హిస్టరీ ఇది అని చెప్పేసి ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దాన్ని హర్షించే విధంగా ఈ రోజు రాజకీయ వ్యవస్థ లేదు. నువ్వేంటిది చెప్పంటున్నారు. నీ పార్టీ ఏంటిది, నీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఏంటిది అని ఒక విధంగా ఆలోచించితే నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నారు. నువ్వు రాష్ట్రానికి లేకపోతే ఒక నియోజకవర్గానికి ఎన్నుకోబడితే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నిన్ను, నీ కార్యకర్తల్ని, నీ పార్టీని రక్షించుకునే, పార్టీకి నాయకులకి అందుబాటులో లేని నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించే సమాజంలోనే మనం బ్రతుకుతున్నాము. ఇటువంటి వాళ్ళకి అది ఖచ్చితంగా ఒక ఆసరణ అవుతుంది. కానీ దాని మీద ఈరోజు మనం ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయడానికి లేదు. ఒక కవిత బెల్లంపల్లి ప్రాంతానికి వెళ్ళి ఒక మీటింగ్ పెడితే 100 మంది జనాలు, 100 బైకులు, 100 కార్ల ర్యాలీతోని మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి గల కారణం ఏంటిది అంటే నేను పార్టీ లోపం అని నేను చెప్పను. ఎందుకంటే లోపం ఎక్కడుందన్నది ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ వెతుకుతా ఉన్నారు. మోర్ పర్టికులర్ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ ఆ ఆల్టర్నేట్ ను భర్తీ చేసే నైపుణ్యం గల వాళ్ళు ఎవరు ఉన్నారన్నది కూడా ఆలోచిస్తారు. అటువంటి చోట కవిత పైన ఆదరిస్తారు, మీరు పైన ఆదరిస్తారు, నేను పైన. వాళ్ళకి కావాల్సింది ఏంటిదన్నా, మీకంటూ ఒక వాక్యూమ్ ఉన్నది. ఇక్కడ నీ కష్టం వస్తే చెప్పుకునే నాయకుడు నీకు కావాలి. నీకు ఇబ్బంది అయితే నీకు ఫోన్ చేస్తాడు ఎవడో ఒకడు, ఓ పోలీస్ అధికారికో రెవెన్యూ అధికారికో కావాలి, ఎంపీ ఉన్నాడు, మినిస్టర్. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి నాయకులు కొత్తగా వెళ్ళి అక్కడ గలమెత్తుతుంటే వీళ్ళందరూ కూడా ఎవరు హర్షించారో తిరగబడతారు. కానీ అది నిన్న జరగలేదు. అక్కడ దీనికి గల మూలాలు ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి, వైఫల్యం ఎక్కడ ఉన్నది మీరు జర్నలిస్టులు మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు అంటున్నారు గతం చెప్పుకుంటే ఎవరు హర్షించరు అని. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వల్ల మాది 100 ఏళ్ల పార్టీ, మాకు 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, మా నాయకుడు ఇందిరాగాంధీ, మా నాయకుడు నెహ్రూ అని వీళ్ళు కూడా మీరు కూడా గతం చెప్పుకునే కదా బతున్నది. 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 100 ఏళ్ళు 137 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి మీరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాల క్రితం మొదలైన కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాల తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఎంత, అందులో ఉన్న నాయకులు ఎంత, ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. నేను ఒకటి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గురించి నేను డిబేట్ చేస్తున్నాను. ఇక్కడ మోర్ పర్టికులర్ నేనేమంటున్నాను అంటే ప్రజలకు అందుబాటులో ఉండేవాడే కావాలని చెప్పి నేను చెప్తున్నా. ఈ రోజు మీరు అన్నట్టుగా సరే ఇప్పుడు పార్టీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 2.5 సంవత్సరాల పాలన. ఇప్పుడు మీరన్న ఇదే కవిత బెల్లంపల్లికి వెళ్ళేసి తను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందంటే విమర్శించే తావు ఎవరిచ్చినారు? ఇంకో రాష్ట్రం ఇంకో కాన్స్టిట్యూన్సీ పక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్తే తాట తీస్తా అని చెప్పేసి బెదిరించి ఈ రోజు వీడియోలు పెట్టినారు. మరి అదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎందుకు రాలేదు ఆ మెసేజ్ బయటికి? అదే పక్క కాన్స్టిట్యూన్సీ ప్రజాస్వామ్యం ఉన్నది ఇక్కడ లేదు. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది? అక్కడ లేదు. బెదిరించిన చోట ఒకటి చూడండి, ఇప్పుడు మనిషికి ఒక ఆలోచన కూడా రావాలి కదా, తలంపు రావాలి, ధైర్యం రావాలి, ఒక అవసరం కూడా రావాలి కదా. ఆయన అన్నిటికంటే ఎక్కువ నీకంటే ఒక క్రెడిబిలిటీ కూడా ఉండాలి కదా. నీ పార్టీ వచ్చి ఒక వ్యక్తి వచ్చి నేను విమర్శించినప్పుడు నీ పార్టీ నుంచి ఒక నాయకుడు కూడా మీ పక్షాన గలమెత్తలేదంటే వైఫల్యం ఎవరిది? నువ్వు చరిత్ర చెప్పుకోకు, నువ్వేంటనేది చెప్పని నేను అంటున్నా. ఆ లోటు మన నియోజకవర్గంలో ఉన్నది. ఆ లోటు ఎవరు తీర్చాలనేది అంటే అది నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, ఆ లోటుగానే ఉంటది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆ లోటును తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ, నేను మౌర్ పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తలేను. నేను మాట్లాడుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లెగసీ క్యారీ చేసేదానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అర్హత ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఒక అర్హత ఉండాలి. ఒకటన్నా ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీలో ఉండే, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, నువ్వు బీఎస్పీలో ఉండే, నువ్వు బీజేపీలో పోయా, ఇంకో పార్టీలో పోయా, ఇన్ని పార్టీలు పోయి వచ్చిన తర్వాత కూడా ఒకే కుటుంబంలో 2 టికెట్లు లేదన్న విధానం తీసుకొచ్చి ఒక కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చింది. పాలనలో కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పాలనలో లోటు ఉంది, పాలకుల వ్యక్తిత్వంలో లోటు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటన్నా పార్టీ ఇస్ డిఫరెంట్, పార్టీ ఇస్ డిఫరెంట్, పాలకులు డిఫరెంట్. పార్టీ నుంచి ఒకటన్నా పార్టీ నుంచి ఒకటే, పార్టీ సిద్ధాంతాలు వేరు, పార్టీ కట్టుబాట్లు వేరు, కార్యకర్త వేరు, నాయకుడు వేరు, ప్రజాప్రతినిధులు వేరు. ప్రజాప్రతినిధులు మీరు ఇదివరకు అన్నారే కాక్రోజుల లెక్క పుడుతున్నారు, పార్టీలని రాజకీయాలని వాడుకుంటున్నారు, దాన్ని శాసిస్తా ఉన్నారు. కార్యకర్త లెక్కన ఉన్నాడు, ఒక గ్రామ స్థాయి లీడర్ గ్రామ స్థాయి నాయకుడు లెక్కన ఉన్నాడు. ఇంతవరకు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక నాయకుడు ఎదగలేదు, బయటికి రాలేదు. ఎవరి వైఫల్యం ఇది? పార్టీ వైఫల్యమా? అంతే కదా, నాయకుడు వైఫల్యమా? పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక నాయకులలో ఎన్నో వైఫల్యాలు, ఎన్నో లోటుబాట్లు, ఎన్నో బౌండరీస్ ఏర్పడతా ఉన్నాయి. దీనికి గల కారణం ఎవరు? ఒకటి, ఇప్పుడు పార్టీ అధిష్టానము ప్రాపర్ గా మేనేజ్ చేయకపోవడం, హ్యాండిల్ చేయకపోవడం ఒక వంతు అయితే, పార్టీ ప్రతినిధిగా ఎన్నుకోబడ్డ తర్వాత, ఒక ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజలకు అందుబాటుగా లేకపోవడము వాళ్ళకు వ్యక్తిగత వైఫల్యం. వచ్చే ఎన్నికల్లో ఆయన చూసుకుంటాడు. మీరు మస్తుగా అంటారు, ఉన్నోని మీద ఎప్పుడు రాలేయడమే కదా మీ పని. ఎవరు దేంట్లో ఉన్నాడు? ప్రతినిధిగా ఆయన గెలిచిండు, నమ్మిరు, వేసిర్రు. మళ్ళీ 5 ఏళ్లకు నమ్మి వేసిండ్రు కాదు, మోసపోయి వేసినారు. కాంగ్రెస్ పార్టీ అంతా అదే కదా. మరి అట్లా అనుకుంటే ఆయన ఒక్కడే కాదు కదా. గ్యారంటీలు రేవంత్ రెడ్డి చేసింది ఒకటి, అక్కడ ఆయన చేసింది ఇంకొకటి. నేను ఒక మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నమ్మి మోసపోలేదు.
లేదా? నేను రేవంత్ రెడ్డిని నమ్మి ఓన్లీ గడ్డం సోదరులనే నమ్మి బై మోసపోయారా? అండ్ లార్జ్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇట్ ఈస్ 2.5 years. ఓకే, అయిపోయింది సగం ఆయన ఇంకా పాలన. సగం సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా హెవెన్ సగం కెన్ ఫాల్ ఇన్ నో సంవత్సరాలు టైమ్ కూడా అన్నారు. అయిపోయింది, 18 అద్భుతం నెలలే ఈ క్షణం ఉన్నది. ఎప్పుడైనా ఎట్లన్నా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీని నేను దోషించా. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులను, పార్టీలు మారుతూ వస్తున్న వ్యక్తులను, వాళ్ళ వ్యక్తిత్వాలను నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఎనీ క్యాండిడేట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ నాకు పార్టీలో మోర్ కూడా మీ రేవంత్ రెడ్డి పర్టికులర్ మారే వచ్చిండు కదా. మీరు నన్ను ఒకటే అడిగినారు, మోర్ పర్టికులర్లీ నిన్న కవిత మీటింగ్ బెల్లంపల్లిలో విజయవంతం కావడానికి గల కారణం ఏంటిది? ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆ రకంగా పరిమితమైందా, రాష్ట్రానికి కూడా పరిమితమైందా? కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవస్థ తిరగనియండి, రాష్ట్రమంతా తిరగనియండి, నేను కాదని లేను కదా. ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడైతే లోటు ఏర్పడిందో, ఎక్కడైతే ప్రజల ఒక అవసరాలు నీరుగారిపోతున్నాయో, లేకపోతే వాళ్ళ అవసరాలను పట్టించుకొని నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించడానికి నాయకులు పుడుతూనే ఉంటారు, వాళ్ళకు నాయకులు తయారైతున్నట్టు వాళ్ళ వెంట. ఓకే, విన్నారన్నా? కార్యకర్తలే కావచ్చు, లీడర్లే కావచ్చు, ఎవరే కావచ్చు, ఈ రోజు వ్యాపిస్తున్నది అది. దాన్ని సరి చేసుకోమని అయితే నేనన్నా, సరి చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, మనం అన్నా కూడా సరి చేసుకోవాలి. 2.5 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఉపయోగపడుతుందా, ప్రతి నియోజకవర్గం నుంచి మొదలు కావాలి. అది రాష్ట్ర వ్యాప్తంగా మనము కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజలకు అందుతుందా లేదా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రజలకు అందుతుందా లేదా? ఎవరికి అందుతుంది? అది నిజంగా పేదోడికి అందుతుందా? మీ కార్యకర్తలకు అందుతుందా? లేకపోతే పైసలకి ఇచ్చి సమీక్ష పార్టీలో జరుగుతుందా? అది జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. లేదు. నిన్న మొన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగినాయి, అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. జరగడంలో లోటు వ్యాపించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రజలు సరైన సమాధానం చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల మీరు అన్నట్టు పార్టీ బలపడుతున్నట్టు అయితే, మహేష్ గౌడ్ పిసిసి చీఫ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ లాంటి నాయకుడు పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారు, పక్కలేస్తున్నారు అనే స్థాయికి వెళ్ళింది. నిజంగానే ఒకే కుటుంబంలో మీ దగ్గర 3 టికెట్లు వచ్చినాయి, అన్నదమ్ములకు అలా కొడుకు. ఈ టికెట్ల వ్యవహారంలో కూడా షబ్బీర్ అలీ చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయని అనుకోవచ్చా? వన్ థింగ్, ఇప్పుడు షబ్బీర్ అలీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆయనే ఏమన్నాడంటే అన్కండిషనల్ గా అది నా వాయిస్ కాదన్నాడు. అవి నిజ నిజాలు సరే, ఇక తేలాలి. బయటకు దాన్ని వచ్చిన తర్వాత దాని మీద నేను కామెంట్స్ చేయ, ఎందుకంటే వన్ స్టేట్మెంట్ ఇస్ మేడ్, ఇఫ్ ఇట్ ఇస్ విత్డ్రాడ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. నేను అనలేదని చెప్పి అంటున్నాడు కాబట్టి దాని మీద నేను ఎటువంటి క్రెడిబుల్ కన్సెషన్ తీసుకోనికి లేదు. ఒకటి. రెండోది, మీరు అంటున్న మహేష్ గౌడ్ మీద అంతర్గతంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కూడా నేను ఒకటే బ్లంట్ కోట్ కామెంట్ చేస్తానంటే, మీ మీద ఏదైతే కుట్రలు జరిగినాయో వాటికి ఎటువంటి నిజంగానే అంటే ఒక ప్రాపర్ శాంటిటీ అయితే దాని మీద ఆ ఒక్క యాంగిల్, వాళ్ళు తీసుకున్న యాంగిల్ మీద కూడా పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. పెచ్చులు ఊడిపోతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతలేవు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఒక పదవులు అమ్ముకుంటున్నారు, ఒక ప్రెసిడెంట్ గా పదవులు అమ్ముకున్నట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించండి, అంతేగాని కామెంట్ చేయడం వల్ల దాన్ని కన్సిడర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ఇంకోటి, మహేష్ గౌడ్ గారు హీఈస్ ద సీనియర్ మోస్ట్ లీడర్, కమిటెడ్, డెడికేటెడ్ లీడర్ అండ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రం చెప్పొచ్చు. తాను పదవిలు అమ్ముకుంటున్నాడు, లేకపోతే ఆయన ఆడియోస్ ఏ విధంగా అయితే లీక్ అయినట్టుగా, సో దాని మీద అయితే ఎటువంటి శాంటిటీ లేదు, దాని మీద నేను కామెంట్ చెయ్య. ఒకటి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ పటిష్టంగా ఉన్నదా, వీక్ అయిపోయిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులు, మళ్ళీ దాని తర్వాత 2018లో అయిన ఎన్నికలు, 2023 అయిన ఎన్నికలు, 2 ఎన్నికలు మనం చూసినాము. టీఆర్ఎస్ తమ్మింగ్ మెజారిటీతో గెలిచింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న నాయకత్వం ఏం చేయలేకపోయినారు, కాపాడుకోలేకపోయినారు. దానికి రీజన్స్ ఏమైనా కావచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ కావచ్చు. అటువంటి స్థాయి నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత 100% నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనే దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. రైట్ అన్న? దీన్ని బట్టి మీరు మీ డిసిషన్ మీరు జడ్జ్ చేయండి, వెదర్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలపడుతుందా, లేదంటే ఆయన పాలనలో ప్రజలు ఇంకా కూడా మెరుగైన పరిపాలన పొందుతారా, లేదంటే కనుక ఇంకేమైనా మార్పులు విశ్వశర్మ లెక్క రేపు రేవంత్ రెడ్డి కూడా బీజేపీ తోటి టైఅప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఆయనకు ఆహ్వానం పలకడం, ఈయన అయ్యో అని నవ్వడము, కేంద్రంలో ఈయన వాళ్ళందరితోటి కలిసి తిరగడం, 71 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే ఏం పనులు చేయట్లేదు, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరొక హేమంత్ విశ్వశర్మ అయ్యే అవకాశం ఉందా? ఒకటి చూడండి, పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్స్ వందలు మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండే, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయి ఉండే, దాని తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. సామర్థ్యం లేనిది మీరు అన్నట్టుగా 137 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లేదు. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని నేను, మన రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ ఉండే, అంగీకరించాల్సింది. కానీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది, స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఎవరు సమర్థులు, ఎవరైతే అసమర్థులు అనేది కాంగ్రెస్ పార్టీ సరైన రాజకీయాలల్లో ఎక్కుడు తొక్కుడు అనేది సర్వసాధారణమే. ఓకే, పాలన మంచిగా ఉండాలి, పార్టీ సమర్థంగా నడవాలనుకుంటే కొన్ని ఈక్వేషన్స్ మ్యాచ్ కానప్పుడు ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు మీ దాంట్లో సీనియర్ నాయకుడు రేణుకా చౌదరి మనం మాట్లాడింది మొత్తం, ఆమె కూడా ఇట్లనే అమ్ముకుంటున్నారు, బట్టి జిల్లాలో ఇట్లా చేస్తున్నారు, ఇప్పుడు సింగరేణిలో కూడా బట్టి రకరకాల అన్యాయాలు చేస్తున్నారు, మైన్స్ లో ఇవన్నీ చేస్తున్నారు అని అటు కవిత చెప్తున్నారు, మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా సీనియర్ల
మీద ఒక కుట్ర జరుగుతుంది, అది రేవంత్. చివరికి మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు అన్న లెవెల్కి తప్పుడు ఆరోపణ. ఒకటి నేను అంటే మీరు అంటున్నట్టుగా మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి గారు కుట్రబన్నారనే దాన్ని మాత్రం నేను ఏకీభవించాను. అది ప్యూర్లీ బీజేపీ తీసుకున్న ఒక ఫాల్స్ స్టాండ్ అండ్ అన్డెమోక్రటిక్ స్టాండ్. అది ఇక్కడ కేసు వల్లనే కదా ఆమె రాజ్యసభ సభ్యత్వం తిరస్కారం. ఇది అసలు కేసే కాదు. నన్ను అడిగితే మీకు ఫైనల్ తీర్పు ఏమొచ్చిందన్న? కేసు కాదు అది. అసలు మీనాక్షి నటరాజన్ మీద అసలు కేసే లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీగల్ డిపార్ట్మెంటే కావచ్చు, లేదంటే గనక కాంగ్రెస్ పార్టీ హైర్ చేసుకున్న న్యాయవాదులే కావచ్చు వైఫల్యం చెందినారనే మాట మాత్రం వాస్తవంగా నేను చెప్తాను. నేను లీగల్ సెల్ లో నేను చెప్తున్నా, నా మాటే శాసనం అన్నప్పుడు నేను శాసిస్తా. నాకంటే పైన వాళ్ళు ఎవరు ఉన్నారని అనుకున్నప్పుడు నేను మౌనం వహిస్తా. ఎప్పుడైతే వారు సక్రమంగా పని చేయనప్పుడు, అది నా పరిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దానికి టైంకు అనుగుణంగా నేను రియాక్ట్ అవుతా. ఓకే, పటిష్టంగా ఉన్నది లీగల్ సెల్ కావచ్చు, పటిష్టంగా లీగల్ డిపార్ట్మెంట్ ఉంది కావచ్చు అని అనుకున్నప్పుడు, అదే కాంగ్రెస్ పార్టీ ఇదే లీగల్ సెల్ కు సరైన ప్రాధాన్యత ఇచ్చి ప్రామినెన్స్ ఇస్తే, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, 33 జిల్లాలు కావచ్చు, ప్రతి చోట ఈ యొక్క లీగల్ సెల్ కనుక బలపరిచి ఉంటే గనక, ఆ లీగల్ సెల్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంత ప్రామినెన్స్ ఇచ్చి ఉంటే కనుక ఈ రోజు ఒక రాజ్యసభ సీటు ఒక్కపోయేది. అందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఫల్యం చెందింది. మనం ఒక లీనియన్స్ అయితే ఇచ్చినాము. మన మీద ఎప్పుడైతే కేసు అయిందో లీగల్ సెల్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ మీద, దాన్ని కొట్టేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు ఉండాలి. అది లేదు. నేను ఖచ్చితంగా లీగల్ సెల్ కు అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ వాళ్ళ బ్రదరే అంటున్నారు, అది వాస్తవేనా? పొన్నమ్మచ్చు కూడా అవును. మరి ఇప్పుడు పార్టీ పొన్నం ప్రభాకర్ నైతిక బాధ్యత వహించాలి, పొన్నం మహేష్ గౌడ్ నైతిక బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైఫల్యానికి నటరాజన్ గారికి సీట్ రాకపోవడం, దాన్ని నేను 100% నేను మీ స్టేట్మెంట్ ని ఏకీభవిస్తా. ఏదైతే వైఫల్యం చెందిందో దాని వల్ల రాజ్యసభ సీటు పోయింది. అది రాజ్యసభ సీటు పోవడం కాదు, ప్రజాస్వామ్యం. నో, పార్టీ కూడా కాదు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద తీరని మచ్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేసే కాదు, అది కేవలం నీ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద ఒక సమ్మన్ వెళ్ళడం, దానికి తిరిగి రిటర్న్ ఇవ్వడం. నీ ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. నీ కేసులో అసలు నీకు ఎటువంటి భాగస్వామ్యం లేదు, నీకు పొరపాటే లేదు. కాకపోతే దాని కనుక ప్రాపర్ గా టెక్నికల్ గా అప్రోప్రియేట్ టైంలో దాన్ని హ్యాండిల్ చేస్తుంటే కనుక ఈ రోజు డెమోక్రాట్స్ కిల్ కావడానికి మన రాష్ట్రం కారణం కాకపోయింది. ఓవరాల్ గా నష్టం అయితే జరిగింది. అవునా, ఇప్పుడు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? ఒకటన్నా, ఇప్పుడు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మోర్ పర్టికులర్ గా మీనాక్షి నటరాజన్ గారి కేసు విషయంలో పార్టీ ఏమి తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రయోజనం లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే ఉందో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి, ఆ తీర్పు తీర్చడానికి ఎన్ని రోజులు సంవత్సరాలు పడితే మనకు తెలియదు. ఒక సీట్ అయితే పోయింది. దాని తర్వాత ఇటువంటి వైఫల్యాలు గనక ఎదురైతే గనక పార్టీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా లీగల్ సెల్ ను పూర్తిగా యాక్టివేట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే ఎన్ని జిల్లాలు అవుతున్నాయో జిల్లా కమిటీస్ కానీ, ఆ సబ్ కమిటీస్ కానీ, మండల స్థాయి నాయకులను కూడా తయారు చేసేసి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఆ లీగల్ సెల్ ఒక రిప్రజెంటేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా చూపించుకోగలిగితే, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక న్యాయవాది, ఒక లీగల్ సెల్ ఉంది అన్న మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళాలని ఇంతవరకు ఉన్న ఏ నాయకుడు తీసుకెళ్ళలేకపోయినారు. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి విషయం చెప్పారు. ఓవరాల్గా పార్టీలో జరుగుతున్న దానికి పార్టీ నాయకులే బాధ్యత వహించాలనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ముసలం, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కల్లోలానికి బయటి వాళ్ళు కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణము. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడానికి కారణం కూడా అక్కడి స్థానిక నాయకత్వం. ఈరోజు మీనాక్షి నటరాజన్ లాంటి నాయకురాళ్ళు రాజ్యసభకు ఎన్నిక కాకుండా పోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేల్కుంటుందా, ఈ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటుందా, లేదా గాలికి పోయే కంప గాలికి పోతే మనకెందుకు తగిలించుకోవడం అని వదిలేస్తుందా? చూద్దాము. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చితే, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వమే అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.